అమ్మని ఎలా కాపాడాలి అని ఆలోచిస్తూనే నిద్రలోకి జారుకుంటుంది ప్రమద. అలసిన మనసుతో నిద్ర ఫుల్గా పట్టేస్తుంది. 2 గంటల తర్వాత మెలకువ రావడంతో కొద్దిగా ఫ్రెష్ అయ్యి బయటికి రాబోతుండగా కడుపులో ఆకలి మొదలవుతుంది. మధ్యాహ్నం కొద్దిగా తిన్నందున కిచెన్లో ఉన్న ఆ కొద్ది ఉప్మా తింటే రాత్రికి పస్తులే అన్న విషయం గుర్తుకు వచ్చి పొంగుకు వస్తున్న దుఃఖాన్ని మనసులోనే అదింపెట్టి డోర్ లాక్ చేసుకొని బయటికి వస్తుంది. చల్లని గాలి మనసును ప్రశాంతంగా మారుస్తుంటే గాలికి చున్నీ పైకి ఎగురుతూ తన డ్రెస్ చిరుకులు కనపడుతుంటే కొంత భయంగా చుట్టూ చూసి ఎవరూ లేకపోవడంతో ప్రశాంతంగా ఊపిరి పీల్చుకొని చిరుగులు కనపడకుండా చున్నీని నిండుగా కప్పుకుంటుంది. మొన్నటి వరకు ఒక బట్టల షాప్లో పనిచేసింది. జీతం చాలా తక్కువ, అయినా పర్వాలేదు, సర్దుకునేది. కొన్ని రోజుల తర్వాత అతను వేరే ఊరికి వెళ్ళిపోయాడు షాప్ అమ్మేసి. ఇక అప్పటి నుండి ప్రమద కష్టాలు మరింత ఎక్కువయ్యాయి. ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటూ కాలం గడుపుతుంది తప్ప ఏదీ స్థిరమైన పని దొరకడం లేదు. సరైన బట్టలు లేవు, తిండి లేదు. కానీ ఎవరిని నోరు తెరిచి అడగని ఆత్మాభిమానం. ఏదో అతి కష్టం మీద 10వ తరగతి వరకు చదివింది. ఆపై ఇక ఆపేసింది. ఎంతో కొంత చదువుకున్న ఆత్మాభిమానమో ఏమో కానీ ఇంతవరకు ఒకరి ఇంటికి పని మనిషిగా మాత్రం వెళ్ళలేదు. అది ప్రమదకు అస్సలు ఇష్టం ఉండదు. ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ గౌరవంగా బ్రతుకుతుంది. ఆలోచిస్తూ నడుస్తూ ఉన్న ప్రమదకి వాళ్ళ ఏరియా దాటి రోడ్డు మీదకి వచ్చేసిన విషయం కూడా తెలియలేదు. ఒక షాప్ వాడు తన షాప్లో పనిచేసే అమ్మాయిని "నువ్వు ఇలా సడన్గా వెళ్ళిపోతే ఎలా" అంటూ అరుస్తున్నాడు. "సార్ ప్లీజ్" అంటూ బతిమలాడుతుంది ఆమె. షాప్లో కొద్దిమంది జనం కూడా ఉన్నారు. ప్రమద అక్కడికి వెళ్తుంది. "తొందరగా కానివ్వండి, మాకు లేట్ అవుతుంది, లేదంటే మేము వేరే షాపుకు వెళ్తాము" అని ఆ బట్టల షాప్ అతను బెదిరిస్తూ ఉంటారు. "ఏమైంది" అంటూ అక్కడ ఒక ఆమెను అడుగుతుంది ప్రమద. ఆ అమ్మాయి ఇక్కడే పనిచేస్తోంది. అరగంట క్రితం ఊర్లో ఉన్న వాళ్ళ అమ్మకి హెల్త్ బాగోలేదు అని ఫోన్ వచ్చింది. ఆ అమ్మాయి ఇప్పుడే వెళ్తాను అంటుంది. అతనేమో రద్దీ టైంలో వెళ్తే ఎలా, రేపు వెళ్ళమని అంటున్నాడు. అదే అక్కడ వాళ్ళ గొడవ అంటూ చెప్పడం ముగిస్తారు. అంతా విని ప్రమద వాళ్ళ ముందుకు వచ్చి "బాబాయ్ గారు" అంటూ పిలుస్తుంది. గొడవ ఆపి ప్రక్కకు తిరుగుతారు వాళ్ళు. "బాబాయ్ గారు, మీరేమీ అనుకోనంటే ఆ అమ్మాయి పని నేను చేస్తాను, నాకు కొంత డబ్బులు ఇవ్వండి" అంటుంది. ఆ అమ్మాయి ప్రమద వైపు ఆశగా చూస్తే షాప్ అతను వద్దు అంటాడు. "ఎందుకు బాబాయ్ గారు?" "బట్టల షాపులో పనిచేయడం అంటే అంత ఈజీ అనుకున్నావా" అంటూ అడుగుతాడు. "నేను ఇంతకుముందు ఒక చిన్న బట్టల షాప్లో పనిచేశాను, ఒకసారి పనిచ్చి చూడండి" అంటూ అడుగుతుంది. "మీరు గొడవ పెట్టుకోండి ఇలాగే, మేము వెళ్తున్నాము" అంటూ వచ్చిన కస్టమర్లు వెళ్ళిపోవడానికి లెగుస్తారు. ఆ షాప్ యజమాని సురేష్కి కంగారు వస్తుంది. ఎందుకంటే తన షాప్కు వచ్చేదే ఈ టైంలో. వచ్చిన వాళ్ళు కూడా పోతే ఎలా అనుకుంటూ ఉంటాడు. వెళ్ళే వాళ్ళని ప్రమద ఆపుతుంది. "దయచేసి ఆగండి. ఎవరి కంగారు వాళ్ళకు ఉంటుంది నిజమే, కానీ మీలాంటి గొప్పవాళ్ళు షాపుకు వచ్చి కొంటేనే కదా మా షాప్ డెవలప్ అయ్యేది. షాపింగ్ చేసి అలసిపోయి ఉంటారు. కొద్దిగా వాటర్ త్రాగి కూర్చోండి, మీ అలసట తీరుతుంది. ఈ లోపల మీకేం కావాలో నేను చూపిస్తాను. 5 నిమిషాలు టైం ఇవ్వండి చాలు" అనగానే ప్రమద మాటలు వాళ్ళకి నచ్చి వెనక్కి వచ్చి కూర్చుంటారు. ఆ అమ్మాయితో వాటర్ తెప్పించి ఇస్తుంది. వాళ్ళు చక్కగా తాగి రిలాక్స్ అవుతారు. వాళ్ళకేం కావాలో కనుక్కొని ఆ అమ్మాయి సాయంతో చకచకా చూపిస్తుంది ప్రమద. వాళ్ళందరూ ప్రమద మాటల ప్రభావంతో చక్కగా షాపింగ్ చేసి వెళతారు. అప్పుడు రిలాక్స్డ్గా సురేష్ వైపు తిరుగుతుంది. ప్రమద మాటల నైపుణ్యాన్ని, కస్టమర్లను ఆకట్టుకున్న విధానాన్ని అబ్బురంగా చూస్తూ ఉంటాడు సురేష్. "నన్ను క్షమించండి బాబాయ్ గారు, మీరు అనుమతి ఇవ్వకపోయినా పని చేసేశాను. ఎక్కడ మీ బేరం పోతుందో అని అలా చేశాను" అంటుంది. "లేదమ్మా, నువ్వు చాలా బాగా వర్క్ చేశావు" అంటూ తన షాప్లో పనిచేసే అమ్మాయి వైపు తిరిగి "నువ్వు మీ ఊరు వెళ్ళి మీ అమ్మగారిని చూసుకొనిరా. నువ్వు వచ్చేదాకా ఈ అమ్మాయి షాప్లో ఉంటుంది.
అనగానే ఆ ఇద్దరు అమ్మాయిల మొహాలు వెలిగిపోతాయి. థ్యాంక్స్ చెప్పి ఆ అమ్మాయి వెళ్ళిపోతుంది. థ్యాంక్స్ అంటుంది ప్రమద ఆ యజమాని సురేష్ వైపు తిరిగి. పర్వాలేదు, నీ వర్క్ నాకు నచ్చింది తల్లి అంటాడు ఆయన కూడా నవ్వి. అలా సాయంత్రం 9 వరకు షాప్లోనే ఉంటుంది. వచ్చిన ఏ కస్టమర్ కూడా కొనకుండా వెళ్ళలేదు. రోజు మొత్తం మీద అయ్యే బిజినెస్ ప్రమద ఉన్న 3 గంటల్లోనే అవడంతో సురేష్ చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. ఆమె పనిచేసే తీరు బాగా ఆకట్టుకుంటుంది అతడిని. చివరికి షాప్ కట్టేసి ఇద్దరూ బయటికి వస్తారు. తల్లి, నీకు డబ్బులు రోజువారీ ఇవ్వనా లేదా ఒకేసారి ఇవ్వనా అంటూ అడుగుతాడు. రోజువారీనే ఇవ్వండి బాబాయ్ అంటుంది. తను చేసింది కొద్దిసేవే కాబట్టి ప్రస్తుతానికి 200 ఆమె చేతిలో పెడతాడు. థ్యాంక్స్ అని చెప్పి ప్రమద ఇంటిదారి పడుతుంది. ఆనందంగా ఇంటికి చేరుకుని చేతిలో ఉన్న ఆ కొద్దిపాటి డబ్బుని తృప్తిగా చూసుకుంటుంది. హ్యాపీగా అనిపిస్తుంది ఆమెకి. సాయంత్రం బయటికి వెళ్లే ముందు ఉన్న దిగులు ఇప్పుడు లేదు. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.